దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మారుతున్న కాలంలో మార్కెట్ అవసరాలకు తగ్గట్లు విద్యాబోధన ఉండాలనేది జగమెరిగిన సత్యం. అందులో ముఖ్య పాత్ర వహించేది ఎంబీఏ. మరి ఎంబీఏకి సంబంధించిన విద్య, ఉపాధి అవకాశాల గురించి ఎన్నో విషయాలు తెలియజేయడం కోసం ఈరోజు మన స్టూడియోకి ఆహ్వానించాం జేఎన్టీయూ హైదరాబాద్ లో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏఆర్ ఆర్యశ్రీ గారిని. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ఆర్యశ్రీ గారు. నమస్కారం. నమస్కారం మేడం. నమస్కారం సార్. యాక్చువల్లీ నాది డౌట్ వచ్చేసి నేను ఎంబీఏ చేస్తున్నాను సార్, సెకండ్ సెమిస్టర్. నాది బీకామ్ బ్యాక్గ్రౌండ్ అండి, డిస్టెన్స్ లో చేశాను. నా డౌట్ వచ్చేసి ఇప్పుడు నాది బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నేను ఫినాన్స్ తీసుకోవాలా, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏది నాకు సూటబుల్ అవుతుంది, ఏది ఎక్కువ ఉపాధి అవకాశాలు ఫ్యూచర్ లో ఉంటాయి అనేది నా అమ్మా. అవకాశాలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయమ్మా. ఆ అవకాశం మనం లాక్కోగలమా లేదా అని మన మీద ఆధారపడుతుంది. అంటే మీకు మీరు ఎంబీఏలో ఫైనాన్స్ తీసుకున్నట్లయితే మీరు విల్ యూ బీ హ్యాపీ? బీకామ్లో మీరు హ్యాపీగా ఉన్నారా అది తెలుసుకోండి. ఎంబీఏలో మీకు హెచ్ఆర్ కూడా తీసుకోవచ్చు. మీరు హెచ్ఆర్ తీసుకునే వాళ్ళకి ఎలా ఉండాలంటే వాళ్ళు ఎక్కువగా మాట్లాడగలిగే కెపాసిటీ ఉండాలి, ఎదుటి వాటితో నెగోషియేట్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి, తర్వాత ఆర్గనైజేషన్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అవునా? తర్వాత వాళ్ళు మనకు ఉపయోగపడతారు లేదా అసెస్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. తర్వాత వాళ్ళకి మనం జాబ్ ఇచ్చినట్లయితే వాడు మన దగ్గర ఉంటాడా ఉండడా, అవునా? వాడు ఎందుకంటే అందరూ ఎలా ఉంటారు, ఈరోజు నాకు అవకాశం వచ్చింది నీకు చోటుకి వెళ్ళిపోతాను, ఆ మైండ్ సెట్ ఉన్నట్లయితే జరగదు, ఎక్కువ జరగదు. కొన్ని రంగాల్లో 3 నెలలు పనిచేసాం, 6 నెలలు పనిచేసాం అని చెప్పి అనుకుంటారు. కానీ ఎక్కువగా 1 ఇయర్ కంటే తక్కువ టైంలో రొటేట్ అయ్యే వాళ్ళు ఆర్గనైజేషన్కి ఎక్కువ కంట్రిబ్యూట్ చేయలేదని చెప్పి అనిపిస్తుంది ఒకసారి. సో శ్రీనివాసరావు గారు రెడీగా ఉన్నారండి గుడివాడ నుండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే ప్రొఫెసర్ గారు. నమస్తే మా శ్రీనివాసరావు గారు. మా అబ్బాయి సార్ ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివాడు సార్, తర్వాతనేమో డిగ్రీ బీకామ్ చదివాడు సార్. ఇప్పుడేమో అన్నమయ్య యూనివర్సిటీలో ఎంబీఏ మార్కెటింగ్ చేస్తాను సార్. ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్ ఎగ్జామ్స్. సార్ నెక్స్ట్ ఇప్పుడు సిఎస్ కూడా చదువుతున్నాను సార్. ఇప్పుడు దానివల్ల అన్నమయ్య యూనివర్సిటీ అంటే ఉద్యోగాలు ఎలా ఉంటాయి, ఫస్ట్ శాలరీస్ ఎలా ఉంటాయి? అన్నమయ్యలో ఫుల్ టైం కోర్స్ అండి కాదు సార్, పార్ట్ టైం సార్. ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఉద్యోగం చేసే అబ్బాయికి మీరు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నాడు కనుక ఆ ఉద్యోగంలో ఇంకొక మెట్టు ఎక్కడానికి ఈ కోర్సులు పనికొస్తాయి. అయితే ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకోండి, ఈ పార్ట్ టైం కోర్సులు తర్వాత ఈ ముఖ్యంగా కరెస్పాండెన్స్ కోర్సెస్లో టీచర్తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండనందువల్ల వీళ్ళు చదవడం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంటర్వ్యూలో ఒక్కోసారి పార్ట్ టైం మన ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ మాకు వద్దు అని కూడా అంటున్నారు. కనుక డిస్టెన్స్ కోర్సెస్ని నేను చిన్నపరచడం కాదు నా ఉద్దేశం. డిస్టెన్స్ కోర్సెస్ కూడా చాలా మంచి వాల్యూ అడిషన్ ప్రొవైడెడ్. మనం బాగా చదువుకోవాలి, కాన్సెప్ట్స్ మనం తెలుసుకుని మనం ఉద్యోగంలో వచ్చే ఎక్స్పీరియన్స్తో దీంట్లో అన్వయించుకుని మనం నీ ఆర్గనైజేషన్ కంట్రిబ్యూట్ చేయగలను మనం కన్విన్సింగ్గా మనం మాట్లాడగలిగితే, ఆ రెస్పాన్సిబిలిటీ నేను వహించగలను అని చూపించగలిగితే నీకే ఉద్యోగం. వెంకటేష్ గారు రెడీగా ఉన్నారండి అనంతపురం నుంచి. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి వెంకటేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నేను ప్రస్తుతం డిగ్రీ చేస్తున్నాను మేడం. అందులో నెక్స్ట్ సివిల్స్ ప్లానింగ్ ఉంది. ఎంబీఏలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటాయి, దాంట్లో వద్దురా అని ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఎలా ఉంటాయి కనుక్కున్నామని సార్. సివిల్ సర్వీసెస్ ముందు చేసేసుకోండి. ఓకే సార్. కానీ ఇది ఎంబీఏ లాగే అయితే ఎంబీఏనే ఉన్నా సార్, దానికి ఇంట్లో వాళ్ళు కూడా ఎంబీఏ చదువు అంటారు. నువ్వు ఇంట్లో వాళ్ళు చెప్పారు, నాన్న చెప్పాడు, అమ్మ చెప్పాడు కాదు, జాబ్ తక్కువ ఉంటాయి అని చెప్తున్నారు. చెప్పిన మాట విను ఒకసారి. అమ్మ చెప్పింది నాన్న చెప్పింది క్వశ్చన్ వద్దు. ఇంకా నువ్వు సివిల్ సర్వీసెస్ అమ్మ చెప్పింది నాన్న చెప్పింది పిల్లలు చెప్పారు ఫ్రెండ్స్ చెప్పారు క్వశ్చన్ కాదు. నీకేం కావాలో నువ్వు చదువుకో. ఫస్ట్ పాయింట్, నువ్వు సివిల్ సర్వీసెస్ కావాలి, సివిల్ సర్వీస్ మీద మనసు పెట్టు. సివిల్ సర్వీసెస్ కంప్లీట్ అయితే టైంకి నీకు 100 MBAల నాలెడ్జ్ దాంట్లో ఉంటుంది. ఆ యాటిట్యూడ్స్ డిఫరెంట్, సోషల్ సర్వీస్ డిఫరెంట్. సో దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఆ తర్వాత ఈ సివిల్ సర్వీసెస్ నాలెడ్జ్తో మీరు ఎక్కడైనా జాబ్ వస్తుంది, ఎంబీఏ అక్కల మీకు. సో మురళి గారు రెడీగా ఉన్నారండి లైన్ లో. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి మేడం. నేను ఎంబీఏ చేసి 4 years అయింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆరోగ్యశ్రీలో డిస్ట్రిక్ట్ మేనేజర్ గా చేస్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఆరోగ్యశ్రీలో డిస్ట్రిక్ట్ లెవెల్లో మేనేజర్ గా చేస్తా ఉన్నాను.
కాకుంటే ఇప్పుడు నేను బయటికి రావాలి హాస్పిటల్ మేనేజ్మెంట్ లో. ఇప్పుడు టోటల్ గా నాకు రిలేటెడ్ ఆరోగ్యశ్రీ అంటే హాస్పిటల్లో బాగా వచ్చింది నాలెడ్జ్. ఇప్పుడు నేను హాస్పిటల్ సైడ్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా అట్లా పోవాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన నాకు సపరేట్ కోర్సులు ఏమైనా ఉంటాయి హాస్పిటల్ మేనేజ్మెంట్? అపోలో హాస్పిటల్స్ వాళ్ళది హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఉందండి, మీరు దాంట్లో చూడొచ్చు. ఇంకోటి మీరు ఈ కోర్సులు అనేవి పెద్ద ట్రాప్లు అండి. నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉండి మీతో ఇలా మాట్లాడకూడదు నేను చెప్పాలంటే, కానీ కోర్స్ అనేది మీరు మనసులో పెట్టుకోకండి. కోర్సు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మీరు ఒక ఎన్జిఓ, ఇంటర్నేషనల్ ఎన్జిఓ విచ్ ఈస్ ఇంటూ హెల్త్ కేర్, అలా వెళ్ళిపోవాలి. మీరు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ చూసుకోవాలి. ఆ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ఉన్నట్లయితే మీకు ఈ రోజు 40,000 ఉంటే రేపు 4 లక్షల జీతం ఉంటుంది. అపోలో హాస్పిటల్స్ కోర్స్ చేసినట్లయితే ఫ్రెషర్స్ కి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, కాదంటలేదు నేను. మీ అంత సీనియర్ పీపుల్ ఉన్నప్పుడు మీరు దాన్ని ఆ విధంగా మీరు పెంచుకుంటే చాలా బాగుంటుంది. లేదు మాకు ఈ కోర్సులు కూడా మాకు ఉపయోగపడతాయి అన్నట్లయితే తప్పకుండా ఉపయోగపడతాయి. దాన్ని ఎలా మీరు మ్యాక్సిమం తీసుకోవాలి, మీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీ. ఇంత చక్కగా మా స్టూడియోకి విచ్చేసి ఎంబీఏకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మాకు తెలియజేశారు. మా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి చక్కగా విపులంగా సమాధానాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.